ప్రైజ్ ద లార్డ్. యేసు నామమున జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమున ప్రకాశమానమైన ఏక చుక్కయునై ఉన్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును ప్రకాశమానమైన వేక చుక్కనై ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదే, మనకు చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగురించును. అతడు యెహోవా ఆలయము కట్టును. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనము. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయేల్ నుండి లేచును. అది మోయాబు ప్రాంతమును కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయును. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారు ఏకచుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనము. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురు నద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను కూర్చిన జ్ఞానం సంపాదించుకొందుము రండి. యెహోవాను కూర్చిన జ్ఞానం సంపాదించుకొందుకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. చివరిగా ఒక మాట, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలగ చేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన పక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగా దేవేశాలను మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభావ మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మా పాపాన్ని మీకు ప్రభావ పరిహరించడం ప్రభావ మీరే ఉదయించి దేవుడే ఉన్న ప్రభావ నేను బట్టి ప్రభావ మీకు చెల్లించుకుంటూ మీ ప్రేమ ప్రభావం మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించండి. మీ చిత్తమును మా జీవితం జరిగించి మీరు మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.